ఫ్రెండ్స్, మన మిద్దె మీద మొక్కలు చూడండి. ఇది తెల్ల శంకు పుష్పం చెట్టు చూడండి. దీంట్లో బ్లూ కూడా నాటాను చూడండి. బ్లూ నాటాను, ఇది అది కలిపి అల్లించాలనుకుంటా ఉన్నాను చూడండి. డ్రాగన్ ఇక్కడ నాటాను చూడండి. ప్రస్తుతం అల్లము మురుము తెచ్చి నాటాను కదా ఇంతకుముందు, అది చిన్న డబ్బాలో. ఇది కాలీఫ్లవరు, ఇవి డేరీ పూల చెట్లు. అదే దాలియా అంటారు కదా, ఇక్కడ డేరీ పూలు అంటారు చూడండి. ఆ గడ్డలు నాటాను. దీంట్లోనే మలబరీలోనే నేరేడు చెట్టు పొడుగు మలిసింది. దీన్ని తీసి వేరే దాంట్లో నాటాలి. టమాటా చెట్టు ఒకటి మలిచిపోయింది చూడండి. కాకర చెట్టు మన్ను ఎక్కువ లేకుండా కాకర చెట్టు చూడండి ఎలా అయిపోయిందో. ఇది మిరప చెట్టు బాగానే కాసింది మిరప చెట్టు. ఇప్పుడు మళ్ళీ ఉన్నాయి కాయలు చూడండి. కాయలు ఉన్నాయి. ఈ డబ్బాలో ఉంది చూడండి. నేరేడు చెట్టు పొడి మలిసిందే దీంట్లో కూడా. ఇవంతా బీన్స్ అప్పుడు కొన్ని కాసాయి చూడండి. ఇది రోజా చెట్టు అప్పుడు తెచ్చి నాటాను కదా, మొగ్గల మీద ఉండదు చూడండి. మొగ్గల మీద ఉంది మొగ్గలు. దీనికి ఎండు తెగులు వచ్చింటే చూడండి, కొమ్మలకి ఈ మాదిరి అలోవెరాని తుంచి ఇట్లా పెట్టేసాను చూడండి. అలోవెరా. ఈ టబ్లో ఇది ఉంది దొండ తీగ. అది ఏదో పురుగు తినేసి చూడండి ఇట్లా దెబ్బ తినేసింది. ఇంక మీదట ఏమన్నా మళ్ళీ వస్తుంది. దీంట్లోనే ఈ చెట్లు ఉన్నాయి చూడండి. కొండలో నాటేసిన చిక్కుడు చెట్లు అంతా తెల్ల చిక్కుడు నాటున్నా, అది ఇంక పాడైపోయింది కదా. ఏదన్నా ఉండేటివన్నా పెద్దవవుతాయని ప్రస్తుతానికి దీంట్లో పెట్టినా. ఈ పెట్టి ఉండింది కదా మన్ను తీసుకునేదానికి, ఈ పెట్టి పాడైపోయింది తీసేసిన. ఇన్ని రోజులు దీంట్లోనే పెట్టుకున్నా. ఇది చూడండి పనుగంటాకు సూట్ కేసులో సరిగ్గా రావటంలే, దీంట్లోనూ సరిగ్గా రావటంలే చూడండి. దీన్ని తీసి ఈ టబ్బుల్లో మార్చబోతాను. పనుగంటాకు టబ్బులు తెచ్చుకున్నా చూడండి. పాత చీరలకు వచ్చినాయి అన్నమాట ఈ టబ్బులు. ఒక 11 టబ్బుల దాకా తీసుకున్నాను. దీంట్లో సరిగ్గా రాల. ఈ వంకాయ చెట్టు ఏర్లంతా ఇదై పూసినాయి. దీంట్లో ఉన్నింది చూడండి. ఏర్లంతా పైన ఉన్నాయి. ఇప్పుడు కూడా మార్చిన రాత్రే. ఇది లిల్లీ చెట్టు అంతా చిక్కుడు అంతా తెల్ల చిక్కుడు అంతా కాసేసింది, ఇంకా తీసేయాల. ఈ చామంతి పూలు, ఈ పూలు కోసేసినానంటే మళ్ళీ కింద నుంచి మోసలు వస్తాయి చూడండి. వస్తూ ప్రస్తుతానికి కనిపిస్తుందా, మోస్తూ ఉన్నాయి. ఇవి ఇంకా సోమవారం నాటికి కోసేసి పాపకు పెట్టేస్తే ఈ కొమ్మలన్నీ ఇంచేస్తే మళ్ళీ బాగా వస్తాయి. ఈ చామంతి చూడండి. ఇది ప్రస్తుతానికి పాలకూర నాటిన, బాగానే పెరుగుతూ ఉంది. సుక్కాకు. ఇది చింత చెట్టు, దాని చిన్న డబ్బాలో ఉంటే దీంట్లో మార్చేసిన. దీంట్లో నాటినాను కదా. రోజా చెట్టు, సెంటు రోజా. ఇది నిన్న ఇడిగింది, ఈరోజు కూడా బాగానే ఉంది చూడండి. సెంటు రోజా. ఈ చిక్కుడు కూడా తీసేయాలనుకుంటా ఉండాలి. ఇది వచ్చి ఇది ఎర్రగడ్డ ఇది అయిపోయింటే నాటినాను. ఇది శనగ పొట్టు, మీ శనగ పొట్టు తొట్లకు నింపుకునేదానికి. ఇది చిలకడ దుంబ చూడండి. ఇసుకలో పెట్టి ఏర్లు వస్తే నాటినాను. ఇది పైకి ఉండే మిరప చెట్టు, వంకాయ చెట్టు. ఇది వచ్చి నల్ల ద్రాక్ష గింజతో వచ్చింది చూడండి. ఇది కరివేపాకు చెట్టు, చలికాలం ఎదగదంటారు కాబట్టి అది సరిగ్గా రావటం లేదు. దీంట్లోనే ఒక పాలకూరాకు వచ్చింది, ఒక మిరప చెట్టు వచ్చింది, అదే వచ్చింది. దీంట్లో గోగాకు పెట్టాను. ఇది చెర్రీ టమాటా. ఇంతకుముందు ఒక చెట్టుకి సపోర్ట్ టీక
ఎట్లా అంటే అట్లా పోటీ కొమ్మలు ఇరిగిపోతూ ఉన్నాయని దీనికి సపోర్ట్ ఇచ్చినాను చూడండి. మలబరి ఇది మామిడి చెట్టు, ఆల్ టైమ్ మ్యాంగో. ఇది వచ్చి మల్లి చెట్టు, దీంట్లో పొడి మలిచిన యాప్ చెట్టు, దీంట్లోనే ఒక ఇది నాటిన ఏంది కనకాంబరము. ఇది వచ్చి చూడండి ఎంత బాగుందో, బాగా వాసన ఉంటుంది చూడండి. విత్తనాల కోసం అట్లే వదిలేసిన, అట్లే గిల్లేసి ఉంటే చెట్టు పెద్దదై ఉంటుంది. ఇది ప్రూనింగ్ చేస్తుంటే ఇది విత్తనాల కోసం అట్లే పెట్టిన. సబ్జాక్ అంటారు, సబ్జాకు. ఇది పానకంలో కూడా వేసుకొని ముందు పీర్ల పండుగలు జరిగితే పానకంలో వేసుకొని తాగుతా ఉన్నారు దీన్ని చూడండి. లిల్లీ అంతా కట్ చేసేసిన, వంకాయ చెట్లు, ముల్లుల చెట్లు నాటిన. ఇది పడి మలిసింది చూడండి, పూత ఎలా ఉందో. టమాటా చెట్టు, దీంట్లోనే ఇది కూడా వచ్చింది. నాటింది ఈ మొక్క నాటితే ఇవంతా పడి మలిసి వచ్చినాయి. ఉల్లగడ్డలు, దుంపలు నాటినాను. కనిపిస్తుంది, లైన్లుగా నాటుకుంటా వచ్చినాను చూడండి. ఇది దావ పోయేదానికి, దావ. ఇది లైన్లుగా నాటాను. ఇది వంగిపోయిందా చూడండి. దీన్నంతా కొమ్మలు తీసి ఇంకా వేరే దాంట్లో ఉన్నాయి కదా టబ్బులు మార్చాల. ఇదంతా ఎల్లో కనకాంబరము, లేడీ కనకాంబరము. ఇది వచ్చి మిట్ట తామర రెడ్. దీన్ని మార్చాల, ఇంక జుట్టు తొట్లు లేకుండా అట్లే వదిలేసిన. ఇది చూడండి, ఇది కొమ్మ, చిన్న కొమ్మ తెచ్చి నాటినాను. దీన్ని కొనింగ్ చేసినారు, బాగా రెండుగా రావాల, పొడుగ్గా వచ్చేస్తుంది అనేసి చూడండి. కొమ్మ తెచ్చి నాటిన. దీంట్లో వానపాములు ఉన్నాయి. ఇది ఎంత ఉందో చూడండి మన్ను దీంట్లో కూడా ఉన్నాయి చూడండి వానపాములు. ఇది గోరంటాకు గింజతో నాటిన చూడండి. ప్రస్తుతానికి మన మిద్దె మీద ఉన్న మొక్కలు. ఏడ డ్రాగన్ నాటాను, కొమ్మలు తీసి. ఇవంతా ఖాళీగా ఉన్నాయి చూడండి. ఇది ఎంత బాగుందో చూడండి, కాటన్స్ రోజా పువ్వు లాగా ఉంది చూడండి. ఇది బ్రహ్మకమలము. ఇది పుదీనా నాటిన, ఇంకా సరిగ్గా రాలా చలికి. ఏడ మలబరి, కొమ్మ ద్వారా నాటిన మలబరి ఉండదు చూడండి. ఇది పడి మలిచింది సిరాకు. ఇది మలబరి. ఇది జేడ్ ప్లాంట్ మార్చి ఇదంతా రాళ్ళు పేర్చుకునేది చూడండి. ఇది కొనగంటాకు. ఇది ప్రస్తుతం మన మిద్దె మీద ఉన్నాయి. దీన్ని మార్చినాను కదా ఏరే తోటలోకి. ఇప్పుడు చూడండి గ్రీన్గా ఎట్లా ఎగురుతూ ఉందో. దాంట్లో నుంచి మార్చిన, చిన్న దాంట్లో నుంచి ఏర్లు అంతా నిండిపోయింది. ఇప్పుడు బాగుండదు చూడండి. దీంట్లో అలోవెరా నాటిన చూడండి, చిన్న మొక్కలు. ప్రస్తుతానికి చూడండి, ఇది లైన్లుగా చూడండి, లైన్లుగా ఉన్నాయి. ఇప్పుడు ఇది తీసి దాంట్లోకి మార్చిపోతా చూడండి. ఇది చూడండి చిన్న దీంట్లో ఉంది. దీని ఫ్రూట్స్ అంతా, పండ్లు అంతా తీసి తింటా ఉన్నాము. కాశీ పండ్లు, కామాచి పండ్లు అంటారు చూడండి. తింటా ఉన్నాము చూడండి. ఎడగడ డ్రాగన్ నాటిన. దీంట్లో ఎర్రమొల్లింగు నేను తీసేసిన చూడండి. ఇది గోరంటాకు ఒకటి ఉంది. ఇది చామగడ్డలు, ఇది కాకడాలు. ఈ డ్రాగన్ చూడండి, ఇదంతా నాటేసిన. ఇంకా ఇక్కడ కూడా పెట్టబోతా. ఈ పైన ఇది ఉంది రేకులు, ఏడా పెట్టేసి ఇదంతా పెట్టి దాని మీదకి ఇది చేయబోతా చూడండి. ఇసుకలో పెట్టుకునే చూడండి, బూడిద మొక్కల కోసం.